వెల్కమ్ టు ఈగల్ హెల్త్. హై బీపీ ఉండడం ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే. దీనివల్ల గుండె జబ్బులు వస్తాయి, హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఇవి ప్రాణాల మీదకి తెస్తాయి. కనుక ఎవరైనా హై బీపీతో ఉంటే వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇక హై బీపీ లేని వారు అది రాకుండా ఉండేందుకు కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వారు మనం చెప్పబోయే మనం సూచించబోయే పలు ఆహార పదార్థాలని, ఆహార నియమాలను తీసుకోవడం, ఆహారాల గురించి కొంచెం నియమాలన్నీ పాటించాలి. అలా చేస్తే కొంచెం హై బీపీ నుంచి ఇబ్బంది లేకుండా ఉండవచ్చు. దీంతో హై బీపీ రాకుండా చూసుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి హై బీపీ రాకుండా ఉండాలంటే మనం ఏ ఆహారాలను పూర్తిగా మానేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. టిన్నులు, ప్యాక్లలో అమ్మే ఆహారాలు, ప్యాక్ చేయబడిన చిక్కుళ్ళు, టిన్నుల్లో ఉండే ట్యూనా ఫిష్, నిల్వ ఉండే ఉప్పు తదితర ఆహారాలను తినకూడదు. ఇవి రక్తంలో సోడియం పరిమాణాన్ని పెంచుతాయి, ఫలితంగా హై బీపీ వస్తుంది. కనుక ఈ ఆహారాలను మానేయాలి. కొవ్వు పదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దీంతో రక్తనాళాలు గట్టిగా మారతాయి, ఫలితంగా హై బీపీ వస్తుంది. కనుక కొవ్వు పదార్థాలను కాకుండా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను తీసుకోవాలి. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. మద్యం, ఎప్పుడో ఒకసారి మద్యం సేవిస్తే పర్వాలేదు, కానీ రోజు మద్యం సేవించే అలవాటు ఉన్న వారిలో బీపీ పెరుగుతుంది, గుండె జబ్బులు వస్తాయి. కనుక ఆ అలవాటును మానుకుంటే మంచిది, లేదంటే సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాఫీ, నీరు ప్రవహించే ఏదైనా చిన్నపాటి పైప్ను అలాగే కొంతసేపు ఒత్తిపెట్టి ఉంచండి, వెంటనే వదిలేయండి. అప్పుడు ఏమవుతుందో తెలుసు కదా. సరిగ్గా కాఫీ తాగినప్పుడు కూడా మన రక్తనాళాలకు అదే జరుగుతుంది. కనుక కాఫీ బాగా తాగేవారు తక్కువగా తాగడం లేదా దాన్ని పూర్తిగా మానేయడం మంచిది. దీంతో హై బీపీ, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. పాలు, కొవ్వు తీసిన పాలను తాగడం ఓకే, కానీ కొవ్వు తీయని పాలను తాగితే మాత్రం వాటిల్లో ఉండే కొవ్వు మన శరీరంలో చేరి రక్తనాళాల్లో పెరిగిపోతుంది, నాళాలు దృఢంగా మారుతాయి, రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది, ఫలితంగా బీపీ పెరుగుతుంది, గుండె జబ్బులు వస్తాయి. కనుక ఎవరైనా కొవ్వు తీసిన పాలను తాగితే మంచిది. చీజ్, పాలతో తయారు చేసే చీజ్లో కొన్ని కంపెనీలు రుచి కోసం ఉప్పు కలుపుతాయి. ఇలాంటి చీజ్ను తింటే శరీరంలో సోడియం పెరిగిపోయి హై బీపీ వస్తుంది. మొజరెల్లా, ఎమెల్టాన్, చెడార్, ఫెటా, ఎడామ్ తదితర చీజ్ రకాల్లో ఉప్పును బాగా కలుపుతారు. కనుక ఈ చీజ్ వెరైటీలకు దూరంగా ఉంటే మంచిది. షుగర్, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తినకూడదు. ఇవి స్థూలకాయం, డయాబెటీస్లను కలుగజేస్తాయి. దీర్ఘకాలంలో హై బీపీ వస్తుంది. అలాగే దాని తర్వాత గుండె జబ్బులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రక్తనాళాలు గట్టిపడి హార్ట్ స్ట్రోక్ వస్తాయి. కనుక ఎవరైనా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోకూడదు. ప్రాసెస్ చేయబడిన మాంసాన్ని అస్సలు తినకూడదు, ఎందుకంటే దాన్ని నిల్వ ఉంచేందుకు ఉప్పును వాడతారు. దీనికి తోడు నిల్వ ఉంచబడిన మాంసంలో చెడు కొవ్వు మరింత పెరుగుతుంది. అలాంటప్పుడు ఆ ఆహారాన్ని తీసుకుంటే రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయి హై బీపీ, హార్ట్ అటాక్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి ఆహారాలను తీసుకోవడం మానేస్తే మంచిది. పచ్చళ్ళు, నిల్వ ఉంచే ఊరగాయ పచ్చళ్ళలో ఉప్పు ఎక్కువగా వేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అలాంటి పచ్చళ్ళను బాగా తింటే శరీరంలో సోడియం నిల్వలు పెరిగి హై బీపీ వస్తుంది. కాబట్టి పచ్చళ్ళను మితంగా తీసుకోవడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.